ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని మెరుపు మలుపు తిరుగుతున్నాయి. ఒకవైపు ఏపీలో కూటమి అరాచకాలు, వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు, దాడులతో రాష్ట్రం అట్టొడుకుతుంటే, మరోవైపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న ఒక్కొక్క అడుగు ఇప్పుడు ఢిల్లీ వేదికగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అమరావతి నుంచి ఢిల్లీ పీఠంని కదిలిస్తే జగన్ అడుగులు చూస్తే నిజంగా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు మోదీ వద్దకు వెళ్ళబోతున్నారా? ఇది కేవలం ఒక సాధారణ అధికారిక భేటీకి శ్రీకారం చుడుతున్నారా, లేక చంద్రబాబు నాయుడు వ్యూహాలకు ఢిల్లీ వేదికగా జగన్ వేస్తున్న రివర్స్ కౌంటరా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అసలు? సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే చాలు అర్ధరాత్రి అరెస్టులు, లాకప్ డెత్తులు, కక్ష సాధింపులతో రాష్ట్రం మొత్తం ఎటు వెళ్తోంది. ఈ తరుణంలోనే జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా దేశ ప్రధాని అయిన మోదీ వద్దకు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలు నమోదు కాబోతున్నాయో ఈ వీడియోలో ఏపీ పొలిటికల్ గ్రౌండ్ రియాలిటీని, జగన్ మైండ్ గేమ్ను డెప్త్గా అనాలిసిస్లో చూద్దాం. ముందుగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న గ్రౌండ్ రియాలిటీని గమనించాలి. ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒక వింత వాతావరణం కనబడుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పొలిటికల్ పోలీసింగ్ రాజ్యమేలుతోందనేది ఆరోపణలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలే టార్గెట్గా కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, ఎవడైనా ఏదైనా ట్విట్టర్లో లైక్ కొట్టినా, అమరావతి భూముల కేటాయింపులపై నిలదీసిన, లేదా స్థానిక నాయకుల తప్పులను ఎండగట్టిన, వెనక ముందు ఏమీ చూడకుండా నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదులు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది చరిత్రలో కని విని ఎరగని ఒక కొత్త క్రీడే. కేవలం నోటీసులు ఇవ్వడం వరకే పరిమితం కాకుండా అర్ధరాత్రి వేళలో ఇళ్లకు చొరబడి అరెస్టులు చేయడం, ఎక్కడికి తీసుకెళ్తున్నారో సమాచారం కూడా తెలియకుండా చెప్పకుండా రోజుల తరబడి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం సర్వసాధారణంగా మారిపోయింది పోలీస్ వ్యవస్థలో. ఇంకా దారుణం ఏంటంటే, ఇటీవల విజయవాడ, కృష్ణలంక, సాయికృష్ణ లాకప్ డెత్ వంటి దారుణమైన ఘటనలు క్షేత్రస్థాయిలో ఎలాంటి భయానక వాతావరణం క్రియేట్ చేస్తున్నాయో స్పష్టమవుతున్నాయి. కస్టోడియల్ టార్చర్ ద్వారా ప్రతిపక్ష గొంతుకులను నొక్కేయాలన్నదే కూటమి వ్యూహంగా కనబడుతుంది. కానీ ఈ అణిచివేత వైసీపీ క్యాడర్లో భయాన్ని కంటే ఎక్కువగా తిరుగుబాటు నైజాన్ని పెంచుతుందనేదే పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నమాట. కేవలం సోషల్ మీడియా అరెస్టుల వరకే ఇది ఆగట్లేదు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిపోవడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. తాడిపత్రి లాంటి హై వోల్టేజ్ నియోజకవర్గాల నుంచి మెదులుకొని పల్లెటూరు వరకు వైసీపీ నాయకులు, కార్యకర్తల ఆస్తులపై, వ్యాపారాలపై దాడులు జరుగుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో మహిళలపై అగత్యాలు, అత్యాచారాలు పెరుగుతున్నా ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడటంలో ఘోరంగా విఫలమైందనే విమర్శలు కూడా వస్తున్నాయి. పోలీస్ వ్యవస్థను కేవలం ప్రతిపక్షాన్ని అణిచివేయడానికి వాడుకుంటూ సమాజంలో నేరాలను అదుపు చేయడాన్ని కూటమి ప్రభుత్వం విస్మరించిందన్నదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రధాన అస్త్రం. కూటమిలోని కొంతమంది అతివాద నేతలు క్షేత్రస్థాయిలో ఇలా చెలరేగిపోతుంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ దీనిపై కఠిన చర్యలు తీసుకోకపోవడం, దీని వెనక రాజకీయం ఉందా? వైసీపీ శ్రేణులను ఆర్థికంగా, మానసికంగా దెబ్బతీసి పార్టీని నామరూపాలు లేకుండా చేయాలనే చర్చలో భాగంగా ఇదంతా జరుగుతోందా అంటే అవును అనే సమాధానం వస్తుంది. ఇలాంటి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పీఠం వైపు అడుగులు వేస్తున్నారు. కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని టీడీపీ అత్యంత కీలకమైన భాగస్వామిగా ఉంది కాబట్టి మోదీ ప్రభుత్వ మనుగడకు చంద్రబాబు మద్దతు ఎంత అవసరం? మరి అలాంటి తరుణంలో జగన్ నేరుగా దేశ ప్రధాని మోదీ అపాయింట్మెంట్ తీసుకోవడం, వారిద్దరి మధ్య భేటీ జరగడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇక్కడ జగన్ రెండు ప్రధాన వ్యూహాలతో ఢిల్లీ వెళ్ళబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. మొదటి వ్యూహం రాజ్యాంగ హక్కుల పరిరక్షణ. ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కేంద్రంలో బీజేపీ పేరు వాడుకుంటూ ప్రజాస్వామ్యాన్ని ఎలా కూనీ చేస్తుందో, ప్రతిపక్ష కార్యకర్తలను ఎలా వేధిస్తుందో అన్ని ఆధారాలతో సహా ప్రధాని ముందుంచడమే ఇక్కడ ముఖ్య ఉద్దేశం. తద్వారా కూటమి ప్రభుత్వం చేస్తున్న అతిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం. రెండో వ్యూహం రాజకీయ రక్షణ. కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించడం ద్వారా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసుల నుంచి తన క్యాడర్కు ఒక భరోసా కల్పించడం. మేము ఒంటరి కాదు, ఢిల్లీ పెద్దలకు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో తెలుసు అనే సిగ్నల్ను క్యాడర్లోకి పంపించే ప్రయత్నం చేయడం. ఈ భేటీతో చంద్రబాబు నాయుడుకి కూడా ఒక గట్టి హెచ్చరిక వెళ్ళే సమయంగా తెలుస్తుంది. కేంద్రంలో భాగస్వామిగా ఉన్నంత మాత్రాన రాష్ట్రంలో ఏకపక్షంగా అరాచకాలు చేస్తే చూస్తూ ఊరుకోబోరనే సంకేతాన్ని జగన్ బలంగా పంపించగలిగారనేది తెలుస్తుంది.
ఈ సంచలన మలుపు తర్వాత ఏపీ రాజకీయాలు మరికొన్ని రోజుల్లో సరికొత్త రంగును పులుముకోబోతున్నాయి. ఒకవైపు అమరావతి ఆర్థిక భారం, మరోవైపు బీసీలకు జరిగిన అన్యాయాలపై వైసీపీ క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున పోరాటానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తుంటే, జగన్ ప్రతిపాదించిన మావిగన్ క్యారిడర్ అభివృద్ధికి, అమరావతి అభివృద్ధి నమూనాలకు మధ్య జరుగుతున్న ఈ యుద్ధం కేవలం ప్రాంతీయ వివాదం కాదు, ఇది రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతున్న ఒక పోరాటం. ఢిల్లీ మద్దతుతో లేదా కనీసం కేంద్రం తటస్థంగా ఉంటుందనే నమ్మకంతో వైసీపీ క్యాడర్ ఇకపై కూటమి ప్రభుత్వ దాడులను ధీటుగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అనేది ఉండరు. ఒకప్పుడు బీజేపీతో చంద్రబాబు విభేదించారు, ఒకప్పుడు జగన్ కేంద్రానికి మద్దతు ఇచ్చారు. రేపు సమీకరణలు ఎలాగైనా మారవచ్చు, అది ఊహించలేము, చెప్పలేము, ఆలోచించలేము. ఏదేమైనా మోదీ వద్దకు జగన్ అనే ఒక్క అడుగు ఆంధ్రప్రదేశ్ రాజకీయ యువనికిపై సరికొత్త ముఖ చిత్రాన్ని ఆవిష్కరించబోతోంది. కూటమి దూకుడుకు ఈ భేటీ బ్రేకులు వస్తుందా? కూటమి దూకుడుకు ఈ భేటీ బ్రేకులు వేస్తుందా, లేక ఆంధ్రప్రదేశ్లో రాజకీయం మరింత వేడెక్కుతుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. మరి ఈ పరిణామాలపై మీ అభిప్రాయం ఏంటి? జగన్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్న వేళ కూటమి ప్రభుత్వానికి కౌంటర్ ఇవ్వగలుగుతుందా? కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలుపుతూ లైక్ కొట్టి షేర్ చేయండి.